హలో ఆల్ అందరికీ నేను ఈ వీడియో ద్వారా వారాహి నవరాత్రులు అనేవి మనం ఎలా జరుపుకోవాలి, అసలు వారాహి అమ్మవారికి ఇలాంటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. నవరాత్రులు అనగానే మనకు గుర్తొచ్చేవి ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు మనకు పరిచయమే. ఈ రెండూ కాక మరో 2 నవరాత్రులు ఉన్నాయండి. చైత్రమాసమున వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజమున శరన్నవరాత్రులు అనగా మనం దుర్గాదేవికి చేస్తాం కదండి అవి. అలాగే మాఘమాసమున శ్యామలాదేవి నవరాత్రులు అనేవి మనం 4 ఋతువుల్లో వసంతం, గ్రీష్మ, శరత్, శిశిర ఋతువుల్లో ఈ నవరాత్రులు అనేవి వస్తాయి. జగన్మాత అయిన పరాశక్తి హృదయము నుండి మాతృకా రూపిణి అయిన బాలత్రిపుర సుందరీదేవి ఆది పరాశక్తి బుద్ధి నుండి చిలుకను వీణను ధరించిన శ్యామలాదేవి అమ్మ అహంకారము నుండి మహావారాహి జన్మించారు. వారాహి అమ్మవారు ఉగ్రంగా కనపడినప్పటికీ కంటికి రెప్పగా కాపాడే తల్లి. ఈ వారాహి నవరాత్రులు చేయడం వలన నరఘోష అనేది తొలగుతుంది. భూమి నుండి ఉద్భవించిన తల్లి వారాహి తల్లి. ఈ అమ్మవారి పూజ చేయడం వలన అన్ని శుభాలే. వారాహి నవరాత్రులు అనేవి మనం ఏ సమయంలో చేయాలి అనేది, మనం సూర్యాస్తమయ సమయంలో 6 గంటల నుండి 8 గంటల లోపు మనం ఈ పూజ అనేది చేసుకోవాలి. మొదటి రోజున పూజ అనేది 6 గంటలకు మనం మొదలు పెట్టుకోవాలి. ఈ పూజ అనేది ఎలా చేయాలి అంటే, మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రదేశంను శుభ్రపరచుకోవాలి. అలాగే చక్కగా ముగ్గులు అనేది వేసి ఒక పీఠమునైతే పెట్టుకోవాలి. ఆ పీఠము మీద మనం ఒక ముగ్గును వేసి తమలపాకు అనేది పెట్టి కొంచెం అందులో బియ్యంను వేసి వారాహి అమ్మవారిని అనేది మనం ఆమె పటము చిత్రపటము లేదా విగ్రహ ప్రతిమను మనం అమర్చుకొని పూజ అనేది చేసుకోవాలి. అది లేని పక్షంలో మనము ఒక పసుపుతో అయితే వారాహి అమ్మను తయారు చేసుకొని మనం ఆ ప్రదేశంలో పెట్టి మనం పూజ అనేది చేసుకోవాలి. ప్రథమంగా మనం ఈ పూజ చేసే ముందు అయితే విఘ్నేశ్వర పూజ అనేది మనం మెయిన్గా చేసుకోవాలి. మనకు ఏ పూజ చేసినా ప్రథమంగా మనం చేసేది విఘ్నేశ్వరుని పూజ. అలాగే మనము తర్వాత వారాహి అమ్మవారికి అభిషేకం అనేది మనం చేసుకోవాలి. ఈ అభిషేకం అనేది మనము పసుపు కుంకుమలతో ఈ అభిషేకం అనేది ఈ పూజ చేసేవారు నలుపు రంగు వస్త్రాలు ధరించి అయితే ఈ పూజను చేయాలి. అలాగే ఈ పూజ చేసేటప్పుడు మనం ఎరుపు రంగు అక్షింతలను అనేవి అమ్మవారికి మనము అర్పిస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ చేసే సమయంలో మనము అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అనేది పూజ చేయాలి. కొంతమంది ఈ పూజ అనేది ఎన్ని రోజులు చేయాలి అనేది డౌట్ అనేది ఉంటుందండి. అలాంటి వారు మనము అమ్మవారిని ధ్యానించే సమయంలో మనకు ఏదైనా ఆటంకములు ఉంటే మనం 9 రోజులు పూజ కాకపోయినా ఒకరోజు పూజ అయినా చేసుకోవచ్చు. అది పంచమి రోజున చేయడం చాలా ముఖ్యం. అమ్మవారికి ధూపాలతో ఆరాధన చేయడం చాలా ఇష్టం. మంచి సుగంధాలు వచ్చేలా పూజ అనేది చేయాలి. అఖండ దీపం పెట్టాలి అనుకునేవారు ఆ దీపం అనేది మనం కొండ ఎక్కకుండా చూసుకోవాలి. లేదంటే మీరు పెట్టకపోయినా పర్లేదు. ప్రతిరోజు మీరు అమ్మవారిని సంధ్యాస్తమయం టైంలో పూజ అనేది చేయాలి. 9 రోజులు బ్రహ్మచర్యం ఉంటే మంచిది. అలాగే నేలపైన నిద్రించాలి. జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. అలాగే ఈ వ్రతం చేసేవారు అబద్ధాలనేవి చెప్పకూడదు. కోపం ప్రదర్శింపకూడదు. ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి. మిగిలిన 2 పూటలు పాలు పండ్లతో తినాలి. అమ్మవారికి నైవేద్యంగా రోజు ఒక అన్నప్రసాదాలు అమ్మవారికి ప్రసాదించాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం కూడా చేయాలి. దీనికి ఎంతో సింపుల్గా మనం బెల్లంలో కొంచెం యాలకులు అలాగే మనం మిరియాలు కలిపినచో బెల్లం పానకం అనేది తయారవుతుంది. ఇది అమ్మకు చాలా ఇష్టమైనది. అదే కాకుండా హయగ్రీవ స్వామి అగస్తుల వారికి చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైన నామాలు. వీటిని 11 సార్లు జపించాలి. దండనాద
పంచమి సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాళి శివ మహాసేన ఆజ్ఞచక్రేశ్వరి అరిఘ్ని ఈ నామాలు మనం 11 సార్లు జపించాలి. అదే విధముగా తర్వాత మనం వారాహి మాత ధ్యానం అనేది చేసుకోవాలి. చంద్రార్ధ చూడం మిమలం భుజభ్యం శూలకుశే శ్యామముఖిం వహం లీనం సూర్యాగ్ని చంద్రాకృత దుష్టిపాతం ఝాయే హృదద్భ్యే సతతం వారాహిం. ఇలా మనం వారాహి మాత యొక్క ధ్యానం అనేది చేసుకోవాలి. అలాగే లలిత సహస్రనామాలు, మనకు తెలిసిన అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని మనం పూజను అయితే కొనసాగించవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.